మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారా తమరు? పని అంతా పూర్తి చేసుకుని కరెక్ట్ గా 2 గంటలకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి వెళ్ళనే లేదా? అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ తర్వాత నేను అసలు బయటికే వెళ్ళలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూములోకి వెళ్ళి ఆ పెట్టి పక్కనే తలకాయ పెట్టి పడుకున్నాను అంతే. నువ్వు వచ్చిన తర్వాతే కదా నేను లేచాను. అనుకున్నాను డబ్బు కనిపించకపోతేనే అనుకున్నాను. అయ్యయ్యో నాకేం తెలీదు. రేయ్ ఏంటమ్మా ఈ అన్యాయాన్ని చూసావట్రా? డబ్బులు లెక్క పెట్టి పెట్టానురా, 30 రూపాయలు కనిపించట్లేదురా. 30 రూపాయలు. ఆనంద్ నువ్వే కదరా ఇందాక ఆ పెట్టిలో డబ్బులు తీసుకున్నా. ఏంటన్నా ఆటలుగా ఉందా? నేను పొద్దున వెళ్ళి ఇప్పుడే కదా వస్తున్నాను. నువ్వే కదా మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే. ఏంటన్నా పొద్దున బీడీలకు కూడా డబ్బులు లేవని నా దగ్గర 10 పైసలు అప్పు తీసుకున్నావుగా. ఇక్కడ కట్ట బీడీ అగ్గిపెట్టెలు ఉన్నాయి. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది వచ్చి అది ఏమిటంటే అది 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 పాత లెక్కల్లో అది మాట్లాడకయ్యా, చేసేవన్నీ వెధవ పనులు. వాడి మీద ఎందుకయ్యా నింద వేస్తావు? ఎప్పుడు ఇంతేనమ్మా. రోజు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో దొంగతనం చేయడం, ఆఖరికి ఆనందం నా మీదకి రావడం. ఒరే ఆనంద్, ఇది భగవంతుడే నిన్ను మెచ్చుకోడురా. ఒరే అసలు బుద్ధి లేదా నీకు? చిచి మతి లేకుండా ఏంటా పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? చిచి ఉదయాన్నే దీని మోహన్ చూశాను, అంతా నా కర్మ. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. ఎవరదే? అది నేనే. టైము 5 అయింది. అబ్బాయి ఇంకా రాలేదు. ఒకవేళ టీ కొట్టు దగ్గర ఉన్నాడేమో అని చూద్దామని పెడుతున్నానంతే. ఎవరు? సరోజేనా? ఏ మాట్లాడకుండా టీ కొట్టుకెళ్ళా? పెడుతున్నా. అమ్మా అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా? చెడిపోయిందా? బుద్ధి జ్ఞానం లేకుండా రోడ్డంతా ప్యాడ్ నిలిపోసింది. లక్ష్మీదేవక రోజు ఇలాంటి వెధవ పని చేసి లోపలికెళ్ళి తలుపులేసుకుంటావా? ఏదో ఒక రోజు నువ్వు ఒంటరిగా నాకు దొరకపోవు, అప్పుడు చెప్తాను నీ పని. అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా? చెడిపోయిందా? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మత్తుందా? చెడిపోయిందా? ఇంతవరకు నేను చెప్పిన పాఠాన్ని మీరు శ్రద్ధగా విన్నారు కదా? ఎందుకే నవ్వుతున్నావు? ఏమే లక్ష్మి వాళ్ళ అక్క ఎవరే? ఏ లక్ష్మి? సినిమా యాక్టర్ లక్ష్మా? అదే నాకు అర్థం కావడం లేదు. 2 రోజులుగా ఆలోచిస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. తినరా? గొడవ చేయకుండా తినండి. నువ్వు తీసుకో. నాకిది చాలు. ఏమిటిది? మీరు తీసుకొచ్చారా? అవును, స్కూల్ నుంచి పిల్లలు వచ్చుంటారు కదా అని తీసుకొచ్చాను. ఇవన్నీ కుట్టేసావా? కుట్టేశానండి. కొట్లో ఇంకా బట్టలు నేను తీసుకొస్తాను, లేదంటే ఎవరితోనైనా పంపిస్తాను. అలాగేనండి. సరోజా, స్కూల్ నుంచి వస్తున్నావా? అవునండి. సరే వస్తాను. యారా మీ అమ్మ పనికెళ్ళింది, వచ్చేసిందా? లేదు. ఏమిట్రా అది దాస్తున్నా? ఏం లేదు నాన్న. నిజంగా ఏం లేదా?
ఏంట్రది పొగొస్తుంది సిగరెట్టా? ఆనంద్ 10 పైసల సిగరెట్ ఎక్కడ నేను అడుగుతానని దాచేసుకుంటున్నావా? అలాంటిదేం లేదు నాన్న. ఒరేయ్, డబ్బు వేళ ఉంటుంది, రేపు పోతుంది. మంచి మనసు ఉండాలిరా. ఒరేయ్, ఈ వేళ ఇది దాచిన వాడివి, రేపు నాకు ముసలరికం వచ్చాక గంజి ఎక్కడ పోస్తావురా? అయ్యో నీకేం అర్థం కాదు నాన్న. ఏమిట్రా అర్థం కానిది? ఊరంతరికీ తెలియాలని నీ పేరు వేసిన వాల్ పోస్టులు అంటిస్తే నా పేరు ఎయిరా అంటే కాదంటున్నావా? ఇదేంటి నాన్న, కష్టపడి రాసేది నేను, నీ పేరు ఎందుకు వేయాలి? ఒరేయ్, పలానా వాడి కొడుకు వీరభద్రరావు కొడుకు ఆనందని వేస్తే నష్టం ఏమొచ్చిందిరా? నా వల్ల కాదు నాన్న, నన్ను కొంచెం రాసుకో. ఏంట్రా పెద్ద నువ్వు రాసి చించేసింది? 2వ నాటకానికైనా నా పేరు వేస్తావా లేదా? అరే రే 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 ఏమండి, మీ ఇద్దరికి అసలు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా తండ్రి కొడుకులు కొట్టుకోవడమేనా? చూడు సరోజ, రాత్రంతా కష్టపడి నేను నాటకం రాయడం, ఈయన పేరు కూడా కలిపేయాలట. మీరు రాసే నాటకంలో ఎవరి పేరు పెడితే ఏముందండి? అలా చెప్పు. ఖచ్చితంగా నీ పేరు మాత్రం వేయను, నీకేం మాత్రం రాసిలేదు. ఏంట్రా పెద్ద రాసి? ఏది మన చేతుల్లో లేదురా. రే, లక్ష్మీదేవి అక్క కథ గురించి నీకు తెలుసట్రా? లక్ష్మి వాళ్ళ అక్క కదా, అదేమిటండి? చెప్తా విను సరోజ. అదేమిటంటే, ఒక పెద్ద మనిషి కొత్తిల్లు కట్టాడట. ఆ ఇంట్లో ఉన్న మనుషులందరినీ పిలిచి, మీరందరూ కూడా కొత్త ఇంటికి సాయంత్రం 6ంటికి వస్తే చాలని చెప్పి, నేను ఒక్కడనే రాత్రికి అక్కడ పడుకుంటానని చెప్పి, ఆ పని చేసేదాన్ని మాత్రం 3 గంటలకే పంపించేయమని చెప్పాడట. వెంటనే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆ పెద్ద మనిషి గురించి నానా రకాలుగానే మాట్లాడారు. అప్పుడు ఆ పెద్ద మనిషి వివరంగా చెప్పాడు, నేనెళ్ళి పడుకుంటాను, ఆ తర్వాత తలుపు శబ్దం వినిపిస్తే ఎవరని నేను అడుగుతాను, నేనేనండి లక్ష్మిని వచ్చానని పని మనిషి చెబుతుంది, అలా చెబితే చాలా మంచి జరుగుతుందని నేను అందుకే చెప్పాను అని వివరించాడట. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆ పెద్ద మనిషి వెళ్ళి తర్వాత పడుకున్నాడు. అదే విధంగా తలుపు శబ్దం వినిపిస్తే ఎవరని అడిగితే, నేనేనండి లక్ష్మి వాళ్ళ అక్కను వచ్చాను అని సమాధానం వచ్చిందట. ఆ సమాధానం విన్న వెంటనే ఆ పెద్ద మనిషికి గుండాకి చచ్చిపోయాడట. ఆ లక్ష్మి అనేదానికి ఆ వేళ ఒంట్లో ఆరోగ్యం సరిలేదట. అందుకని వాళ్ళ అక్కను పంపించిందట. లక్ష్మి యొక్క అక్క ఎవరు? ఒక అలక్ష్మి. మరి ఆ అలక్ష్మి ఇంట్లోకి వస్తే మంచిదవుతుందా? లక్ష్మీదేవక 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 లక్ష్మీదేవక. ఏం సార్, ఈ టైంలో ఇక్కడున్నారేంటి? ఏం లేదు, నా క్యాండిడేట్ వస్తుంది, అందుకనే పువ్వులతోటి వచ్చేసాను. ఏంటి సార్ మీరు, ఎంత మీ మనిషి అయితే మాత్రం ఈ టైంలో ఇక్కడికి వస్తుందా? ఓరి అమ్మాయి కూడా, ఏ అమ్మాయి అయినా ఓసారి ప్రేమలో పడ్డాక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? వస్తాడు నా రాజు ఈ రోజు, తానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఓరి అమ్మాయి కూడా, ఏ అమ్మాయి అయినా ఓసారి ప్రేమలో పడ్డాక బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది తెలుసా? యారా పని అయిపోయిందా? యారా పని అయిపోయాక తిన్నగా ఇంటికి వచ్చావా లేదా అన్నట్టు లేకుండా ఆ టీ కొట్లో అసలు నీకేంట్రా పని? పని అయిపోతే ఇంటికి వచ్చావని లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. అసలు బాధ్యత అనేదే లేదు. ఏంటన్నా మరి ఇక్కడేనా? రే, ఈ సమయంలో ఇక్కడెవర్రా చూస్తారా?
ఏంటన్నా నీకు వయసు వచ్చిందే గాని కొద్దిగా కూడా బుద్ధి పెరగలేదు. అరే ఏంట్రా నువ్వు తొందరగా వచ్చిందని ఇక్కడ పోసుకుంటే అది కూడా తప్పే. నీ ఇష్టం మాట్లాడుతున్నావు, సరే లోపలికి రారా.